నువ్వు ఓకే అంటే మనం వెళ్దాం. ఓకే భార్గవ్ 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 ఏంటో ఏదో బ్యాడ్ స్మెల్ వస్తుంది. భార్గవ్ గాంధీ తాగితే బ్యాడ్ స్మెల్ రాకుండా బాదం మిల్క్ స్మెల్ వస్తుందా? జయంతికి తిను కన్మణి, ఫ్రెష్ గా ఉంది. నచ్చదేమోరా. రే చిన్న పిల్లాడ్రా. నేను చిన్నపిల్లానే కన్మణి, నా గురించి తెలీదా నీకు? పో పో, లుక్కులు ఇవ్వక పో, ఇల్లు ఖాళీ చేయడం కుదరదా? ఏమైంది ఏమైంది భార్గవ్? భార్గవ్ ఏమైందండి? భార్గవ్ చేత బ్రాంతి తాగించేశాడు. బ్రాందియా? నాకు ఒక హెల్ప్ చేసి పెడతారా? ఎవరైనా పెద్ద రౌడీ దగ్గరికి తీసుకెళ్తారా? ఎవరైనా పెద్ద పెద్ద కండలున్న రౌడీ దగ్గరికి ఎవడరా చిన్న పిల్లడికి మందు పోసింది? నువ్వా? నువ్వా? ఎర్ర జొబ్బా వేసుకుని ఒకడు ఉన్నాడే, ఆడా? ఓ ఈడా? ఆ సూప్ ఏంట్రా? అర్ని నేనే పోసా ఏంటి కూడా? మందు మాత్రమే కాదు, మీ చిరు తినిపించా. ఆబ్రా ఆబ్రా, మందులో ఉన్నవాడిని కొట్టడం తప్పురా, తొక్కడం కూడా తప్పేరా. ఏం కావాలరా నీకు? వెంటనే ఇల్లు ఖాళీ చేయాలి. డబ్బులు ఇస్తే ఖాళీ చేసేస్తాను రా. ఎంత? ఎక్కువేం కాదురా, 50 lakhs. నేనిస్తా, రేపే ఖాళీ చేయి. కన్మణి, నొప్పిగా ఉందిరా, కిందికి దగ్గర రే, ప్లీజ్ రా. చిన్న పిల్లడితో పెద్ద వేషాలా? కన్మణి, భార్గవ్కి సారీ చెప్పానని చెప్పమ్మా. తర్వాత చెప్పు. ఉదయాన్నే ఇల్లు ఖాళీ చేసేస్తానమ్మా. దిగరా, బరువుగా ఉన్నావురా, తాగింది కక్కేలా ఉన్నాడు రా, దిగరా ప్లీజ్ రా. చెప్పేదేనరా ప్లీజ్ రా. కన్మణి, సార్ ఎప్పుడు నీ పక్కనే ఉంటారా? నిన్ను వదిలేసి వెళ్ళరా, అప్పుడు చెప్తా నీ సంగతి. తను ఎప్పుడు నాతోనే, నా పక్కనే ఎప్పుడు ఇలాగే ఉంటాడు కదరాంబో. చూద్దాం చూద్దాం, నీ పక్కనే ఉంటాడు, ఎక్కడికి వెళ్ళినా నెత్తి మీద మోసుకెళ్తాడు. కౌంటర్ ఇవ్వకుండా వెళ్ళిపోదామా? అతను మీకోసం ఫైట్ చేసిన వెంటనే అతనే మీకు కరెక్ట్ డిసైడ్ అయిపోయారు, అంతే కదా? ఒకరోజు హలో రాంబో. ఏంటండి 2 hours ప్యాకేజ్ బుక్ చేశారు, పిల్లలు రాలేదా? ఒక డ్రైవ్కి వెళ్దామా? డ్రైవా? ఎక్కడికి? 2 గంటల్లో ఇండియా మొత్తం తిరగలమా ఏంటి? రండి వెళ్దాం. ఓ, అలాగే స్ట్రైట్ గా వెళ్ళి రైట్ తీసుకోండి. లెఫ్ట్ కాదండి, లెఫ్ట్ కాదు, రైట్. ఏమండి లెఫ్ట్ అండి, లెఫ్ట్ వెళ్తేనే బయటికి వెళ్ళగలం. కాదండి, రైట్ కి పోనివ్వండి. ఏడుకొండలవాడా, కాపాడు నాయనా. రైట్. ఇప్పుడు రైటే కదండి? రైట్. ఓకే అమ్మా, అర్థమైంది. ఏంటి మేడం సడన్ గా డ్రైవ్కి వెళ్దామన్నారు, అది ఇంత దూరం? ఊరికే
బయటకు వెళ్ళి చాలా రోజులైంది. నీతో మాట్లాడుతూ ఒక డ్రైవ్కి వెళ్దామని. ఏయ్, ఏంట్రా మాటల్లో ఇంత దూరం వచ్చేసావు? ఎక్కడికి? కొంచెం నల్గొండ వెళ్ళిపోయేవాడివి. ఓ అరగంట కళ్ళు మూసుకుంటే బెంగళూరు వచ్చేస్తుంది. తిప్పేయమంటారా? తిప్పు తిప్పు. ఏమండి ఇప్పుడే కదా బండి ఎక్కారు, అంతలోనే తొందర ఏంటి? బాగా లేట్ అయిందిరా, ఇంటికి వెళ్ళాలి. అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. అందరూనా? ఎవరండి? అమ్మా. ఇప్పుడు ఇంటికి వెళ్తే మా అమ్మ ఉంటుంది. ఏయ్, ఎక్కడికి వెళ్ళావే అని తిడుతుంది. ఆవిడ్ని ఆఫ్ చేయడానికి ఆవిడ్ని అలాగే గట్టిగా కౌగిలించుకుని ఆవిడ ఒళ్ళో పడుకుంటాను. వెంటనే మా నాన్న వచ్చేస్తారు కాళ్ళు పట్టడానికి. చాలా సుఖంగా ఉంటుంది కదా. ఆ సుఖంలో అన్నిటినీ మర్చిపోయి అలాగే పడుకుంటాను. ఏ బాధ లేకుండా, దేని గురించి ఆలోచించకుండా. అప్పుడు వాళ్ళేం చేస్తారో తెలుసా? నైస్ గా నా పక్కకు వచ్చి నా పెళ్లి గురించి మాట్లాడతారు. కానీ నేను కళ్ళు మూసుకుని ప్రశాంతంగా నిద్రపోతున్నట్టు నటిస్తాను. వాళ్ళ పాటికి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. హలో మేడం, మాట్లాడుతూ ఎక్కడికి వచ్చామో తెలుసా? కులుమనాలి వచ్చామండి. కులుమనాలి చలేస్తుందా? మంచండి, మంచు చలేస్తుందా? మంచుకుండండి, మంచు కనిపిస్తుందా? అబ్బా ఎలా ఉందో చూడండి. చలేట్లా? అవును, చల్లేస్తుంది. ఇటు పక్క చూడండి, తాజ్మహల్. తాజ్మహల్ ఎంత అందంగా ఉందో చూడండి. ఆహా, అందం అందం, ఏ అందం. అందంగా ఉంది కదా. చూడండి, గట్టిగా పట్టుకోండి. మనం జయశర్మ ఎడారికి వచ్చాం. బండుగుతోంది, గట్టిగా పట్టుకోండి. అరే, పట్టుకోండి, పట్టుకోండి. రాము, మనం నైగరా ఫాల్స్ వచ్చామండి. నైగరా ఫాల్స్, నైగరా ఫాల్స్. ఇండియాలో నైగరా ఫాల్స్. ఏమండి, ఇండియా నైగరా ఫాల్స్ అండి. పైకి చూడండి, పైకి చూడండి. అద్దం కిందకి దించి బాగా ఫీల్ అవ్వండి. చూడండి 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 చూడండి. తెలుగు కొడుతుందా? కొడుతుందా? ఇప్పుడు కిందకి దిగి చూడండి. కలకత్తా హౌరా బ్రిడ్జ్ అండి. బ్రిడ్జ్ బ్రిడ్జ్ ఏ సపోర్ట్ లేకుండా భలే నుంచింది కదా. మరి కట్టింది ఎవరు? గంగూలీ ఫ్యామిలీ కదా. ఏమండి, ముంబై గేట్ అండి, ముంబై గేట్. అయ్యో బాబాయ్, బెంగళూరుకి వచ్చేసాం, చూసారా? ఏ, బాంబే ఫుల్ గా చూడలేదు, అప్పుడు బెంగళూరు వచ్చేసా. అయ్యో, తిరుపతి వెంకట వచ్చాడు. దండం పెట్టుకోండి, దండం పెట్టుకోండి. ఏడుకొండలవాడ వెంకటరమణ. అలాగా చూడు. ఎప్పుడు ఇంటికి తీసుకెళ్తావు? వెళ్దాం. అదిగో అలా టైం బట్టి చూస్తూ రండి. దాన్నే రండి, రండి, చూస్తున్నాను. ఇంటికి వచ్చేసాం. ఏంటని మీరు పుసుక్కని 50 లక్షలు ఇచ్చేశారు? దేనికి ఏంటని అడగకుండా? 50 లక్షలండి. ఐ లవ్ యూ అని చెప్పడం ఈజీగా కష్టమా? నేనెవరితోనూ చెప్పలేదు, ఎవరూ నాతో చెప్పలేదు, అందుకని తెలీదు. ఐ లవ్ యూ అని మనం ఊరికే మాట వరుస కనేయచ్చు, అది ఈజీ. కానీ మనస్ఫూర్తిగా చెప్పడం మహా కష్టం. అది ఒక అమ్మాయి మనస్ఫూర్తిగా చెప్పడం ఇంకా కష్టం. ఎందుకంటే అందులో టన్నుల కొద్దీ నమ్మకం, కిలోల కొద్దీ ఆశ, గ్రాముల కొద్దీ భయం కలిసి ఉంటుంది. ఇక ఎప్పుడు ఈ మాట ఎవరితోనూ చెప్పాల్సిన అవసరం రాదు అనుకున్నప్పుడు, ప్రాణం పోయే వరకు నాతోనే ఉంటాడని అనిపించినప్పుడు అప్పుడే చెప్పగలం. యాక్చువల్లీ చెప్పడం కంటే చెప్పాలని అనిపించేలా చేయటమే కదా కష్టం. నువ్వు అనిపించేలా చేస్తున్నావు. నిన్ను చూసి చెప్పాలని అనిపించేలా చేస్తున్నావు. నిన్ను లవ్ చేస్తే కరెక్ట్గానే ఉంటుంది అనిపిస్తుంది. శకనం బాగుంది, తీసి మాట్లాడు. I love you. అబ్బాయి చామంచాయిగా ఉన్నా ఓకేనే, కొంచెం బొద్దుగా ఉన్నా ఓకేనే. నా లైఫ్ యొక్క మిస్సింగ్ పీస్ నువ్వే రాంబో. లవ్ యూ.
చూడు